ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క ఉదయకాలాన ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తుంటున్నాను. ప్రేమైనటువంటి వారులారా, ఈ దిన వాక్య భాగాన్ని లేఖనాలకు చూద్దాం రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చదువుదాం. యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను తెలుసుకుని వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ యెషయా ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ ప్రజలకు ఇస్తున్నటువంటి పిలుపును చూడండి. యెషయా ప్రవక్త ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెతకండి, ఆయన దొరుకు కాలమున ఆయన మీరు వెతకమని ఇక్కడ యెషయా ప్రవక్త ప్రజలను పిలిపిస్తున్నాడు. అవునా ప్రేమైనటువంటి వారులారా, ప్రభు యొక్క స్వరము మనకు దొరుకుతున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు యొక్క తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు, ఆయన గద్దింపు కానీ ఆయన మాట కానీ మన వైపు వస్తున్నప్పుడు మనం ఆ మాట గట్టిగా పట్టుకోవాలి, ఆయన వైపుకు తిరగాలి, హృదయపూర్వకంగా దాన్ని అనుసరించాలి, హృదయపూర్వకంగా దాన్ని పట్టుకొని దేవుని యొక్క మాటల్లో అడుగుజాడల్లో మనం నడవాలి. అలా నడిచినప్పుడు ప్రభు మనకు దొరుకుతాడు. తిరిగేటప్పుడు దేవుని మాటకు లోబడి మనం ఆయన వైపుకు తిరిగేటప్పుడు ఎలా తిరగాలని దేవుని వాక్యం చెప్తుందంటే, ఇదిగో చెడు తినములు మాని అంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. అవునండి, ఈనాడు జనులు భక్తిహీనతను విడిచిపెట్టుకోకుండా, దుష్ట కార్యాలు మానుకోకుండా ప్రభు వైపుకు తిరగడం వల్ల ప్రయోజనం లేదు. కానీ దుష్ట క్రియలు, చెడు తలంపులు మాని దేవుని యొక్క హృదయానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన వైపుకు తిరిగితే దేవుని వాక్యం చెప్తుంది, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు ఆయన జాలిని చూపిస్తాడు, తన క్షమాపణ నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు చాలామంది దేవుని వెతికే విషయంలో అశ్రద్ధగా వెతుకుతున్నారు, భక్తిహీనత నుంచుకొని వెతుకుతున్నారు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? నీ కష్టాలు తీరట్లేదా? నీ బాధ తొలగిపోవట్లేదా? నీ ఇంటిలో సమస్యలు తొలగిపోవట్లేదా? బహుశా నువ్వు ఇంకా నీ చెడు తలంపులు మానట్లేదేమో, నీ దుర్మార్గపు పనులు మానట్లేదేమో, నీ చెడు ఆలోచనలు మానట్లేదేమో, నీ దుష్క్రియలు మానట్లేదేమో. ఈ ఉదయకాలాన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి చెడు మార్గంలో విడిచి చెడు ప్రవర్తన మాని దేవుని వైపుకి తిరిగితే ఆయన బహు కనికరము కలిగిన వాడు కనుక క్షమాపణ ఆయన అనుగ్రహించే దేవుడు ఎంచున్నాడు. యోనా దేవుని యొక్క మాటకు వ్యతిరేకుడై చెడు మార్గమును లేదా అవిధేయమైన మార్గంలో వెళ్తున్నప్పుడు యోనా క్షమాపణ కొరకు చేప గర్భంలో ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రార్థన తన నడవడికను మార్చుకొని దేవుని యొక్క చిత్తం వైపు అడుగులు వేసే విధంగా మార్చింది. అందును బట్టి యోనా మరలా చేప గర్భం నుండి బయటకు రాగలిగాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. అదే నినివే పట్టణస్థుల జీవితాల్లో జరిగింది. వారు దేవుని యొక్క మాటకు అవిధేయులైనప్పుడు, దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులైనప్పుడు, వారు ఎప్పుడైతే దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేశారో, చెడు నడతలు మానారో, పాపాన్ని ఒప్పుకున్నారో, దేవుని యొక్క కనికరము నినివే పట్టణస్థుల మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమును కూడా మనం అటువంటి వారిగా ఉన్నట్టయితే దేవుని వైపుకు పశ్చాత్తాప హృదయంతో, మారు మనసు పొందిన హృదయంతో, చెడు నడవడిక మానిన హృదయంతో దేవుని వైపుకు తిరిగితే దేవుడు మనకు దొరుకుతాడు. ఆయన కార్యాలు మన జీవితంలో గొప్పవిగా, ఘనమైనవిగా జరిగిస్తాడు. ఇటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. God bless you all.